హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ విక్రమ్ ఫ్రమ్ లర్నర్ జోన్. ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సోషల్లో మనకు 17th లెసన్ అయినటువంటి ఇంప్లిమెంటేషన్ 17th లెసన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ ఇన్ డిస్ట్రిక్ట్. అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ప్రీవియస్ లెసన్ 16th లెసన్ చూసుకున్నట్లయితే మనం ఏం నేర్చుకున్నాం? మనకు స్టేట్ అసెంబ్లీ గురించి నేర్చుకున్నాం. ఓకే, మేకింగ్ లాస్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ లాస్ ఇన్ డిస్ట్రిక్ట్ నేర్చుకుందాం. ఇక్కడ మనకు కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అట్లాగే మనకు లైక్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా బాగున్నాయి. మీరు ఒక్కసారి మనకు ప్లేలిస్ట్ చూసుకున్నట్లయితే మనము తెలుగు 8th వరకు ఆల్రెడీ చెప్పేశాము. ఒకసారి చూసుకోండి. తర్వాత మనకు సైన్స్ చెప్పినాం మేము, అలాగే చెప్తాము. ఇంకా కూడా మనకు డిఎస్సి వరకు మేము మీతోటే ఉంటాము. తర్వాత సోషల్ కూడా చెప్తున్నాము. కాబట్టి మనకు ఎస్జిటి మిత్రులకైతే ఇది మళ్ళీ ఫుల్గా మీకు యూజ్ అవుతుంది. ఎస్ఏ మిత్రులకు 8th క్లాస్ వరకు, అంటే 8th క్లాస్ వరకు మేము చెప్తాం కదండి. తర్వాత కొన్ని లింకేజ్ టాపిక్స్ మాత్రమే చెప్తాం. కాబట్టి మీరు మిగతా వాటి సంబంధించినటువంటి లెసన్స్ మీరే చదువుకోవాలి. దీంతోపాటు మనకు రేపు రాబోయేటువంటి డిఎస్సి కానివ్వండి, ఇంకా ఇతర ఎగ్జామ్స్ కానివ్వండి, జీకే అలాగే మనకు కరెంట్ అఫైర్స్ రెండు కూడా మనకు ఎంతో కీలకం. దాదాపుగా మనకు 10 మార్కులు ఉన్నాయి, ఎస్ఏ కానివ్వండి, ఎస్జిటి కానివ్వండి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మన దగ్గర. నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నట్లయితే ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ we read about how laws are made and how welfare and development programs are carried out. ప్రీవియస్ చాప్టర్లో ఏం చేసినాం? లాస్ ఎట్లా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటిది, మనకు పోక్సో యాక్ట్ నేర్చుకున్నాం. తర్వాత మనకు ఏంటిది, ప్రొహిబిషన్ ఆఫ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియాస్ నేర్చుకున్నాం. ఏంటిది మనకు ఇది పబ్లిక్ ఏరియాస్ ప్రొహిబిషన్ ఏంటి, 2002. పోక్సో యాక్ట్ ఎప్పుడు, 2012. ఇంకా తర్వాత మనకు జేజేఏ యాక్ట్ నేర్చుకున్నాం, ఇది 2015. ఓకే, చూసుకుంటే మనము ప్రీవియస్ చాప్టర్లో ఇట్లా నేర్చుకున్నాం. తర్వాత మనకు బట్ హౌ ఆర్ దే ఇంప్లిమెంట్, అవి ఎట్లా ఇంప్లిమెంట్ అవుతాయి? డూ యూ థింక్ పీపుల్ ఎలెక్ట్ దోస్ హూ ఇంప్లిమెంట్ లాస్? అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? డూ యూ థింక్ పీపుల్ ఎలెక్ట్ దోస్ హూ ఇంప్లిమెంట్ లాస్. ఇప్పుడు మనం ఏదైతే ఎలక్షన్లో ఎలెక్ట్ చేసుకున్నాం కదా, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా? లేదు, చూద్దాం. డూ యూ థింక్ వన్స్ ద లాస్ ఆర్ మేడ్ పీపుల్ ఇంప్లిమెంట్ దెమ్సెల్స్? అంటే ఒక్కసారి లా అనేది ఇంప్లిమెంట్ అయ్యాక ఎవరికి వాళ్ళే, అంటే ప్రజలే వాళ్ళు లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేసుకుంటారా అని క్వశ్చన్ అడుగుతారు. ఇన్ దిస్ చాప్టర్ వీ వుడ్ రీడ్ అబౌట్ హౌ దీస్ థింగ్స్ ఆర్ మేడ్, అంటే ఆర్ థింగ్స్ ఆర్ డన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా మనం నేర్చుకునేది అంటే ఇంప్లిమెంటేషన్ అనేది ఎవరు చేస్తారు, ఎవరు ఏంటిది అనేది చూద్దాం ఇక్కడ. ఓకే, ఇక్కడ కొన్ని ఇచ్చారు, ఒకసారి చదువుదాం. బిల్డింగ్ డ్యామ్స్ అండ్ కెనాల్స్, సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ టు హౌసెస్, రన్నింగ్ రేషన్ షాప్స్, రన్నింగ్ ట్రైన్స్, ప్రింటింగ్ కరెన్సీ నోట్స్, కలెక్టింగ్ ట్యాక్సెస్ ఫ్రమ్ పీపుల్, ప్రివెంటింగ్ చైల్డ్ లేబర్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అండ్ ఎడ్యుకేటింగ్ ఆల్ చిల్డ్రన్, డిఫెండింగ్ ద బార్డర్స్ ఆఫ్ ద కంట్రీ, identifying those people the poverty line and implementing schemes for the benefit, preventing people from stealing from others people's house. ఇట్లా చూసుకున్నట్లయితే మనకు ఇంకొక స్లైడ్లో కూడా వెళ్ళిపోదాం. ఒకసారి ఇది కొంచెం చిన్నగానే ఉంటుంది, కానీ నిమ్మలంగా వినండి, ఏం తొందర పడకండి. ఈచ్ డిస్టిక్ హ్యాజ్ ఏ డిస్టిక్ కలెక్టర్. ప్రతి డిస్టిక్ కూడా డిస్టిక్ కలెక్టర్ ఉంటాడు. తెలంగాణలో ఎన్ని డిస్టిక్స్ ఉన్నాయి? 33 డిస్టిక్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మెజిస్ట్రేట్ హూ కోఆర్డినేట్స్ ద వర్క్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద డిస్టిక్. మీరు ఎప్పుడైనా కూడా గమనించండి, డిస్టిక్కి బాస్ అనగానే మనకు డిస్టిక్ కలెక్టర్ రావాలి. దాంట్లో ఉన్నటువంటి వివిధ ఎడ్యుకేషన్ కానివ్వండి, అగ్రికల్చరల్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా దానికి బాస్, అన్ని డిపార్ట్మెంట్కి కలిపి బాస్ ఎవరు? మనకు డిస్టిక్ కలెక్టర్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఇచ్చారు. ఇక్కడ డిస్టిక్ విధులు అయినవి కానివి అని కూడా అడగచ్చు. మనం బొర్లా పడతాం, మనకు తెలుసు కదా అని అనుకుంటాం. ఓకే, జాగ్రత్త ఉండాలి. మనకు బుక్లో ఏది ఇచ్చిందో అదే రాయాలి, మనకు బయట తెలిసింది కాదు. అదొకటి. ఈచ్ డిస్టిక్ హ్యాజ్ ఏ డిస్టిక్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ హూ కోఆర్డినేట్స్ ద వర్క్ ఆఫ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ ద డిస్టిక్. ఓకే, వాటి గురించి నేర్చుకుందాం ఇంకా డీటెయిల్గా. ఇది సేమ్ ఇప్పుడుదే నేను నోట్స్గా ప్రిపేర్ చేసిన, మీరు కూడా రాసుకోండి. అట్లా
ఇక్కడ తహసీల్దార్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఆర్ఓ అండ్ విఆర్ఓ చూద్దాం. దాంట్లో మనకు మెయిన్గా మనకి ఇచ్చినటువంటి 2 ఏంటిది, మనకు ఒకటి రేషన్ కార్డ్స్, ఒకటేమో ల్యాండ్ రికార్డ్స్. ఒకటి రేషన్ కార్డ్ ఇష్యూయింగ్లో ఎంఆర్ఓ పాత్ర ఉంటుంది. అలాగే ఎంఆర్ఓ దగ్గర మనము ల్యాండ్ రికార్డ్స్ చూస్తాం. మన యొక్క ల్యాండ్ అమ్మినా కానీ కొన్నా కానీ మన యొక్క నాన్న మనకిచ్చిన, మనం రేపు మన పిల్లలకి ఇచ్చిన, రేపు మనం చనిపోయిన తర్వాత అది ఎవరి పేరు మీద పోవాలి, ఇవన్నీ కూడా ఎంఆర్ఓ చూసుకుంటాడు. ఇవన్నీ ల్యాండ్ రికార్డ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చూడాలంటే మీ సేవకు వెళ్తే మనకు అవన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ మనకు మీ సేవ పిక్చర్ కూడా ఇచ్చారు చూడండి. విలేజర్స్ వెరిఫైయింగ్ ద ల్యాండ్ రికార్డ్స్ ఎట్ మీ సేవా కేంద్రం. ఓకే, అది కూడా చూసుకోండి. ఎక్కడ వెరిఫై చేస్తారని కూడా అడగచ్చు. ఇక్కడ నుండి అయినా బిట్ రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యాక్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా 2002. మనకు స్మోకింగ్ది కూడా 2002. కాబట్టి కామన్ ఇట్లా నేర్చుకోండి. ఏదైతే మనకి ఈజియెస్ట్ ఉంటుందో అట్లనే నేర్చుకోవాలి. అసలు దీని యొక్క ఏమేంటిదంటే ప్రొటెక్ట్ ద రీసోర్స్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఏంటిది, వనరులను కాపాడాలి, వచ్చేటువంటి తరాలకు అందివ్వాలి. ఇది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అయిందంటే 19/4/2002, అంటే 19 ఏప్రిల్ 2002. ఓకే, నార్మల్గా మనకు ఏమేమి తీసుకోవాలి ఇవన్నీ కూడా నేను టెక్స్ట్ బుక్ నుండే క్లియర్గా మెన్షన్ ఉంది, దాంట్లో నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. చూద్దాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ ప్రొటెక్షన్ యాక్ట్ 2002. It is important to protect these resources for benefit and survival of the next generation. In this connection, the government of Andhra Pradesh enacted the Andhra Pradesh Water, Land and Trees Protection Act in 2002. ఓకే, ఇది జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ బీన్ ఇంప్లిమెంటెడ్ సిన్స్. డేట్ అడిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఎక్కడి నుంచి అయినా అడగచ్చు అంటేనా కదా. సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ లా ఆర్ పర్మిషన్ ఫ్రమ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఈజ్ ఎసెన్షియల్ టు డ్రిల్ ఆర్ డిగ్ న్యూ వెల్స్. ఏంటిదట, దానికి సంబంధించినటువంటి కొన్ని మనము చూద్దాం ఫీచర్స్. ఇప్పుడు ఎంఆర్ఓ అంటే ఏంటిది, మనకు మండల్ రెవెన్యూ ఆఫీసర్. మనం ఏదైనా బోరు బావి కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా మనకు బావులు తవ్విస్తాం కదా, వాటర్కి సంబంధించింది, ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలట. ఓకే, నెంబర్ 1. ఇది బయట జరుగుతుందా జరుగుతలేదా నువ్వు పక్కన పెట్టు, నువ్వు బుక్ ఉన్నది, బుక్లో చదవాలి, నీకు మార్క్ రావాలి. ఓకే, అది ఇంపార్టెంట్. నెక్స్ట్, స్పెసిఫిక్ డెప్త్ అండ్ డిస్టెన్స్ షుడ్ బి మెయింటైన్డ్ బిట్వీన్ ద వెల్స్ టు అవాయిడ్ అన్నెసెసరీ కాంపిటీషన్. ఇప్పుడు ఎట్లుంటుందంటే మనకు నా పక్కన చేనోడు ఏంటిది, పొలమోడు బోరు బాగా వేస్తాడు, వానికి మంచిగా పండుతుంది. అరే నేను కూడా ఇవ్వాలని నేనేం చేస్తా, నేను కూడా ఇస్తాను. ఇట్లా నన్ను చూసి మళ్ళీ ఇంకొకటి ఎత్తాడు. అట్లాంటి కాంపిటీషన్ కాకుండా స్పెసిఫికేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. 100 మీటర్స్, లేకపోతే 50 మీటర్స్, లేకపోతే 20 మీటర్స్, అంటే సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, బట్ సమ్ డిస్టెన్స్ షుడ్ బి మెయింటైన్ అని ఇచ్చిండు ఇక్కడ. కాబట్టి తర్వాత ఏంటిది, డెప్త్ కూడా అక్కడ ఉన్నటువంటి వాటర్ రీసోర్సెస్ కానివ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊర్లో కొన్ని చోట్ల 150 ఫీట్స్కి పడతాయి, కొన్ని చోట్ల మాకు అయితే 190కే పడ్డది ఒకటి. ఇంకొక పొలం దగ్గర మాకు మినిమం 300 దాటిన తర్వాత పడ్డది. అంటే ల్యాండ్ బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి పర్మిషన్స్ కూడా తీసుకురావాలి. తర్వాత ఆ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. స్టెప్స్ టు ప్రివెంట్ వేస్టేజ్ ఆఫ్ రెయిన్ వాటర్. అంటే ఏంటిది, మనకు రెయిన్ వాటర్కి సంబంధించినటువంటివి. అంటే ఇప్పుడు రెయిన్ వాటర్ వస్తుంది కదండి, దానికి మనం వేస్ట్ చేయొద్దు. ఉట్టిగానే మనం చెరువులలో దీంట్లలో మళ్ళించొద్దు అన్నట్టు. దానికి ఇంకుడు గుంతలు, దానికి సంబంధించినటువంటి కొన్ని చూసుకోవాలి. చూసుకున్నట్లు ఏమవుతుంది, మన యొక్క గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇండస్ట్రియల్ యూనిట్స్ షుడ్ హ్యావ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. ఏంటిది, ఇప్పుడు మనకు ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, అవన్నీ ఉట్టిగానే మన చెరువులలో రింపేస్తుంది అంతా కూడా చెత్తా చెదారం. అట్లా కాకుండా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అనేవి యూజ్ చేయాలి. వేస్టేజ్ మాత్రమే బయటికి తీయాలి, మళ్ళీ ఉన్నటువంటి వాటర్ని మళ్ళీ రీయూజ్ చేయాలి అని మనకి ఇక్కడ ఇచ్చారు. తర్వాత ప్రొటెక్షన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1% ఉంది కదా, ఆ 1% కూడా తగ్గిస్తే మన డ్రింకింగ్ వాటర్ ఏమున్నది. తర్వాత మనం చెప్పినట్టుగా సైన్స్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా నెక్స్ట్ వరల్డ్ వార్ కుడ్ బి ఆన్ ద ఏంటిది వాటర్, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇన్ ద రీజియన్స్ ఎఫెక్టెడ్ బై గ్రౌండ్ వాటర్ డెప్లేషన్ అండ్ శాండ్ క్వారింగ్ ఫ్రమ్ రివర్స్ బెడ్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. అంటే ఏంటిది, కొంచెం మనము ఇసుక క్వారీలు ఉంటాయి కదా, ఇసుక రవాణాలు కూడా తగ్గించాలి, ఇట్లా ఉంటుంది కొన్ని ప్రికాషన్స్. ఇప్పుడు ఇసుక ఉంటే ఏమవుతుంది, మనకు వాగులల్లో దాంట్లలో ఏమవుతుందంటే వాటర్ అనేది ఇంకడం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు వాటర్ రిసోర్సెస్ అనేవి ఎక్కువ, కొంచెం బెటర్ టు కంపేర్
మనం ఎప్పుడైతే ఇసుక తీసిన తర్వాత ఇసుక ఉన్న తర్వాత చూస్తే మనకు ఇసుక ఉంటేనే బెటర్ అని ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ రవాణా అనేది చేయరు, అంటే మ్యాక్సిమం రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది దానికి. తర్వాత సోషల్ ఫారెస్ట్రీ టు బి టేకెన్ అపాన్ ద లార్జ్ స్కేల్. సోషల్ ఫారెస్ట్రీ అంటే ఏంటిది? మనకు ఇల్లు చుట్టుపక్కల, తర్వాత మన యొక్క బిల్డింగ్స్, తర్వాత స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకు చుట్టుపక్కల ఏం చేయాలి? మనం చెట్లను నాటాలి, దానికి సంరక్షించేటువంటి బాధ్యత కూడా మనదై ఉండాలి అని చాలా, అంటే ఎక్కువ మోతాదులో, అంటే ఎక్కువ చెట్లు నాటాలి అని ఇచ్చిర్రు. తర్వాత లాస్ట్ ఇంపార్టెంట్, అంటే మోస్ట్ ఇంపార్టెంట్, కటింగ్ ట్రీస్ వితౌట్ పర్మిషన్ ఈజ్ ప్రొహిబిటెడ్. మనం ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్ చేయొద్దు, కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు కట్ చేస్తున్నారు. దట్స్ రియల్. దట్ మనకు అవసరం లేదు, టెక్స్ట్ బుక్లో ఉన్నది మనం చదవాలి. వెన్ వన్ ట్రీ ఈస్ కట్, 2 సాప్లింగ్స్ షుడ్ బి ప్లాంటెడ్ అట. అంటే ఒక ట్రీ కట్ చేస్తే అట 2 ఖచ్చితంగా నాటాలి. ఓకే, ఇక్కడ డిపార్ట్మెంట్ అలాగే సబ్జెక్ట్ చూద్దాం. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ రిగ్స్, తర్వాత శాండ్ మైనింగ్, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్, తర్వాత బేసిన్స్, గ్రౌండ్ వాటర్ బేసిన్స్, ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చేస్తుంది. ఓకే, తర్వాత మనము మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్, తర్వాత ట్రీ ప్లాంటింగ్, తర్వాత పర్మిషన్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బిల్డింగ్. ఇవి ఎందుకు నేర్చుకోవాలంటే రేపు ఎట్లా ఇస్తాడంటే మనకు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విధి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానివి ఏంటిది అని అడుగుతారు. అయినది ఇట్లా కొంచెం తలకాయ నొప్పి పెడతారు అన్నట్టు. తలకాయ నొప్పి పోవాలంటే ఇప్పుడే మంచిగా చదువుకోవాలి. మైన్స్, తర్వాత జియోలాజికల్ డిపార్ట్మెంట్ ఏంటిది? జియాలజీ డిపార్ట్మెంట్ మానిటరింగ్ శాండ్ మైనింగ్ ఇన్ ద వాటర్ బాడీస్, ఇసుక క్వారీలు పోకుండా వాళ్ళు చూసుకోవాలన్నట్టు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే గ్రాంటింగ్ పర్మిషన్ ఫర్ ఫెల్లింగ్ ట్రీస్, అంటే నరికి వేయడం కానివ్వండి, ఇంకా పెట్టడం, ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చూస్తుంది. సో ఇలాంటి మంచి సబ్జెక్ట్ మీకు రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన యొక్క వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. మీకు ఏ సందేహాలున్నా మమ్మల్ని అడగండి, ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం. అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయకండి. ఎందుకంటే మీకు నచ్చాలి, మీరు సాటిస్ఫై కావాలి. ఇదేదో పెద్ద మనము సేల్స్ మార్కెట్ కాదు, మీకు అమ్మిపిచ్చి సబ్స్క్రైబ్ చేయించి నేనేదో అని. కానీ మనకు రావాల్సింది ఏంటిది? మార్క్ రావాలి. ఎవరైతే ఏంది మనకు మంచి మార్క్ వస్తే చాలు కదా, దట్ ఈస్ ద అల్టిమేట్ గోల్. మనకు టెట్ డిఎస్సీలలో మంచి మార్కులు రావాలి, ఉద్యోగం రావాలి, అంతే, ఇంకేం లేదు మనకు ఉద్దేశం. అలాంటి ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేసినాం మేము, అలాంటి ఉద్దేశంతో నడుస్తుంది. మీరు కూడా సపోర్ట్ చేయండి, అట్లాగే మన ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.